అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసు స్టేషన్లో నర్సీపట్నం డి.ఎస్.పి. శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాయకరావుపేటలో వివిధ దొంగతనాల కేసుల్లో 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు కాకినాడ జిల్లా తాళ్లూరు మండలం నెలపల్లి గ్రామానికి చెందిన పలివెల చరణ్ కాగా మరొకరు బాల నేరస్తుడుగా గుర్తించామన్నారు. చరణ్ గతంలో గాంజా కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. వారి వద్ద నుండి 70 తులాల వెండి, 2 తులాల బంగారం నగదు, 16 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 3 దొంగల గురించి అన్వేషిస్తున్నాం అని త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటాం అని డీఎస్పీ పి. శ్రీనివాసరావు వెల్లడించారు.